అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? మిమ్మల్ని పోలీసులు కూడా బయటకు రానిది అట్లా? అవును, అసలు రాని ఇప్పుడే గేట్ గడేసేసారు. ఈవెన్ ఎంత ఎమర్జెన్సీ ఉన్నా బయటకు కొనియట్లేదండి. గత మీకు తెలిసిందే ఈ విషయం అనుకుంటున్నాను నేను. గత 20 రోజుల నుంచి ఏముంది, పిల్లలతో సాహసం చేయడం అంటే ఇక్కడ పోలీసులతో సాహసం చేస్తున్నాం ఇక్కడ. అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆ 400 ఎకరాలు ఈస్ట్ క్యాంపస్ ఉన్నటువంటి 400 ఎకరాల కోసం వాళ్ళు చాలా దారుణాన్ని కొడుకొడుతున్నారు. మీకు నేను జడ్జిమెంట్ వచ్చింది కదండి, స్టే ఆర్డర్ వచ్చింది కదా. స్టే ఆర్డర్ నామకే వస్తే అది నైట్ అంతా వర్క్ అయింది. నైట్ అంతా నిన్న స్టే ఇచ్చినా సరే నైట్ అంతా వర్క్ అయింది. బిగినింగ్ ఎట్లుండే జేసీబీలు అన్ని ఒక పార్కింగ్ లో ఉండే కదా, లేదు నైట్ అంతా వర్క్ చేసుకుని ఎక్కడ సైట్ లో అక్కడే ఉన్నాయి. మేము 5 మెంబర్స్ ఫ్రెండ్స్ తో కలిసి మార్నింగ్ రన్నింగ్ వెళ్ళామండి. ఇక్కడ నుంచి వెళ్ళాము, మీరు సీసీ కెమెరా కూడా చూడొచ్చు. గచ్చిబౌలి స్టేడియం వరకు వెళ్ళాము, బాగానే ఉంది. అక్కడ చిన్న గేట్ నుంచి ఎంటర్ అయ్యి అక్కడ ఈస్ట్ క్యాంపస్ కి వెళ్దాము. రన్నింగ్ కే డైలీ యాక్టివిటీ, అది డైలీ యాక్టివిటీ పార్ట్ కాదా? ఒకేసారి 5 స్టూడెంట్స్, కేవలం 5 స్టూడెంట్స్, మీరు ఫోటోస్ కూడా చూడొచ్చు. 5 స్టూడెంట్స్ మీద దగ్గర 50 నుంచి 100 మంది ఒకేసారి విరుచుకుపడ్డారు. అసలు మేము వచ్చింది మీతో ఫైట్ చేయడానికి కాదు, ప్రొటెస్ట్ కాదు, మమ్మల్ని వాలంటరీగా వెళ్ళనివ్వండి. అంటే ఇప్పుడు ఒక మంత్రి కూడా అంటున్నాడు, ఒక 20 ఏళ్ళు ఖాళీ ఉన్న భూమి అయిపోతుందా అంటున్నాడు. మంత్రిని ముందొచ్చి మాట్లాడాయి, మమ్మల్ని మాకు చెప్పాలి కదా, క్లారిటీ లేదు. మాకు ముందొచ్చి చెప్తేనే తెలిసేది. ఈవెన్ మన కొండ సురేఖ సినిమా హీరోల గురించి మాట్లాడమని చెప్పండి, మాట్లాడుతుంది. ఇందరి గురించి సంబంధం ప్రతి ఒక్కరి గురించి మాట్లాడింది. అలాంటిది యూనివర్సిటీ ఇంత అవుతుంది. సరే జంతువులు ఒక్కసారి మిమ్మల్ని ఎందుకు పంపించలేదు మీడియాని? ఎక్కడైతే నరుకుతున్నారో అక్కడ మిమ్మల్ని ఎందుకు పంపించలేదు? రీజన్ ఏంటంటే ఎక్కడ నిజం బయటపడుతుందో. ఎన్నో జింకలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. అండ్ ఈవెన్ ఇప్పుడు అవి కుక్కలతో బలవాల్సి వస్తుంది, వాటి ఆవాసం లేదు. స్ట్రీట్ డాగ్స్ తోటి బలవాల్సి వస్తుంది. అదొకటి అండి. మన స్టేట్ అనిమల్ అన్నది ఎంత పేరుకి పెట్టుకోవడం కాదు. అనిమల్ ఉన్నాయి, గుంటనెక్కలు. ఆయనే పెద్ద గుంటనెక్క కదా, అందుకని గుంటనెక్కలు గుర్తుకొస్తుంది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మాది నల్గొండ జిల్లా దేవరకొండ. ఈవెన్ మీ కాంగ్రెస్ లోనే గెలిపిస్తుంది కదా, ఆయన ఉపయోగం లేకుండా పాయే. ఆయన ఏమంటారు, ఆయన కాంగ్రెస్ కి తెలంగాణలో సమాధి ఖాయం. ఇలాంటివి ఆయన పదే రిపీట్ చేస్తున్నాడు. ఎంతవరకు చేస్తున్నాడు? ఇవన్నీ చేస్తున్నా కూడా సెంట్రల్ యూనివర్సిటీకి ఆ రోజు ఓట్ల కోసం రాహుల్ గాంధీ వచ్చింది, ఈ రోజు కనీసం మాట్లాడలేదు. మన క్లారిటీ ఇలాంటివి చూడొచ్చండి, వెరీ క్లియర్ గా తెలిసిపోతుంది. వీళ్ళ విద్యా వ్యవస్థపై ఎంత మొండితనం చూపిస్తున్నాం, మొండి చెయ్యి. ఈవెన్ 2300 ఎకర్స్ ఎప్పుడైతే బిగినింగ్ ఇచ్చారో, ఒకవేళ వాటిని తీసుకుంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ తీసుకుంటాము అని చెప్పారు. ఆ విధంగా చేశారు. 888కి ఇచ్చారు, ఐడిబి మనం చూసిన ఉన్న బ్యాంకింగ్ సంబంధించింది అక్కడ ఉంది. సరే ఆర్టీసీకి ఇచ్చారు. ఈవెన్ అన్ని జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ 400 ఎకర్ల మీద కనబడే వాళ్ళకి వాళ్ళ స్వలాభం అనేది చాలా అభివృద్ధి అంట. అది అభివృద్ధి అలా, అది అభివృద్ధి అయితే మరి ఇది విద్యా వ్యవస్థ దేనికి ఉందండి? ఒకవేళ అదే అభివృద్ధి ఉన్నప్పుడు విద్యా వ్యవస్థలు అవసరం లేదు, అలా చేసుకోమని చెప్పండి. అభివృద్ధి విద్యాశాఖ మంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేదంటారు. అస్సలు అవగాహన ఉంటే కదా, హోమ్ మినిస్టర్ ఆయనే, అన్ని ఆయనే. అందుకనే హోమ్ మినిస్టర్ ఆయనే కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే. ఇంకా క్వశ్చన్ చేయడానికి ఎవరున్నారు? తోటి మంత్రులు క్వశ్చన్ చేయలేదు కదా అనే ఉద్దేశంతో ఆయనకి ఇష్టం వచ్చినట్టు జులుం విడిపిస్తున్నారండి. కొంతమంది పోలీసులు అసలు యూనివర్సిటీలోకి వచ్చి ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అసలు చేయనివ్వట్లేదండి. అది పచ్చి నిజం. మీరు ఏమైనా చూడండి, మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ నుంచి మొదలెడితే ఈవెన్ మా పేరెంట్స్ రావాలన్నా సరే మేము అక్కడ ఎక్కడైతే ఎంట్రీ అవుతుందో గేట్, అది గేట్ నెంబర్ 2 కావచ్చు 1 కావచ్చు, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎన్రోల్మెంట్ ఐడిని హాస్టల్ అని చెప్తే తప్ప వాళ్ళ పేరెంట్స్ పంపించట్లేదు. అంటే ఎంత ఎమర్జెన్సీ ఉన్నా పంపించారు. అంటే మీకు పేరెంట్స్ కలవాలన్నా కూడా ఇబ్బంది ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా ఇబ్బంది, మామూలుగా కాదు. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలంటే ఆయనకు అంతం ఖాయం. త్వరలో ఈరోజు జడ్జ్మెంట్ అవుతుంది కదా, మేబీ ఆయన ఫేవర్ రావచ్చు. చెప్తున్నా కదా, ఆల్రెడీ అన్ని మొత్తం నరికిచ్చేసారు. ఏమంటారు, సౌత్ క్యాంపస్ కి ఈస్ట్ క్యాంపస్ మధ్యలో 1 కిలోమీటర్ డిస్టెన్స్, 1 కిలోమీటర్ అడిగిచ్చేసారు. వాళ్ళ బౌండరీ మార్క్ ఉందా, మనకు మ్యాప్స్ ఏదో వచ్చాయి, సర్క్యులేట్ అయింది. దానికి మించి అయింది వర్క్, దానికి మించి అయింది. అది ఎందుకు చేశారని అడుగుతున్నాను. అక్కడ మనం 400 ఎకర్స్ మాట్లాడుతున్నాం కదా, దానికి మించి అయిందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు